హాయ్, వెల్కమ్ టు ఇష్టమైన వంట. ఇవాళ మనము దిబ్బరొట్టె ఎలా చేద్దాము చూద్దాము రండి. మనకు ఇంట్లో ఇడ్లీ పిండి మిగిలి ఉంటుంది కదా, దాంతోనే దిబ్బరొట్టెలు చేస్తారు. ఎలా చేస్తారో ఇప్పుడు చూద్దాం. మిగిలిన ఇడ్లీ పిండితోటి కొంచెమే ఉన్నప్పుడు ఇలా ట్రై చేసుకుంటే చాలా బాగుంటుంది. ఉన్న ఇడ్లీ పిండిలో ఆనియన్స్ కట్ చేసుకొని, ఎక్కువ అంటే పిల్లలకి కదండి, వాళ్ళకి ఎక్కువ కారము వేరే ఇష్టపడరు కదా, ప్లెయిన్గా ఉంటే చాలా ఇష్టపడతారు. అందుకే ఉల్లిపాయలు కట్ చేసుకొని బౌల్లో ఇడ్లీ పిండిలో వేసుకొని జస్ట్ ఒక మిక్సప్ ఇవ్వండి. మిక్సప్ ఇచ్చినాక మొత్తం ఒక స్పూన్ సాల్ట్ కూడా, ఒక సాల్ట్ తక్కువ ఉంటే సాల్ట్ మాత్రం వేసుకోండి. ఫస్ట్ టైం మీరు వేసుకొని ఉంటే స్కిప్ చేసేసుకోండి సాల్ట్. ఇప్పుడైతే కొంచెం సాల్ట్ వేసుకొని మొత్తం కలుపుకోండి. కింద గట్టిగా అనిపిస్తే కొంచెం వాటర్ పోసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద మనం దోశ పెనం ఉంటుంది కదా, ఐరన్ ప్యాన్ అండి ఇది. కింద అంటకుండా ఉంటుంది, మంచిగా బాగుంటుంది ఐరన్ ప్యాన్. స్టవ్ మీద పెట్టేసి బాగా వేడయ్యే వరకు ఉంచండి. వేడైపోయాక ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేయండి. ఆయిల్ వేసాక కొంచెం ఇట్లా స్ప్రెడ్ చేసేయండి. మొత్తము స్ప్రెడ్ చేసి దాని మీద దోశలాగా రాదులేండి, బట్ ఇలా వేయడం మాత్రం దోశలాగానే వేస్తాము. వేసి కొంచెం తిప్పుకోండి. ఇట్లా గట్టిగానే ఉంటుంది, ఎక్కువ తిరగదు. ప్లస్ మందంగానే వేయాల్సి వస్తుంది. ఇది దిబ్బరొట్టె అంటే మందంగా ఉంటుంది. జస్ట్ ఇట్లా అలా లైట్గా స్ప్రెడ్ చేయండి. హాష్గా అంటే ఇది మొత్తం పెనానికి అంటుకుంటుంది. లైట్గా ప్రెస్ చేసి మీరు బాగా సిమ్లో పెట్టుకోండి. హై ఫ్లేమ్లో కూడా పెట్టద్దు, ఎందుకంటే లావు ఉంటుంది కాబట్టి, ఉడకాలి కాబట్టి సిమ్లోనే ఉంచండి. సిమ్లో ఉంచి ఒక స్పూన్ ఆయిల్ వేయండి. వేసి కొంచెం కాగినాక తిప్పివేయండి. తిప్పివేసి అటువైపు కూడా మనము సిమ్లోనే ఉంచి ఒక 2-3 మినిట్స్, అంత టైం అవసరం, 1 మినిట్ సరిపోతుంది. కొంచెం సేపు ఉంచితే మంచిగా కాగుతుంది. మంచిగా కాగినాక తీసేసుకోవడమే అండి. ఇట్లా ఒక 2-3 చేసేసుకొని పెట్టుకొని పిల్లలకి ఇస్తే, పిల్లలకి బాగా ఈవెన్ ఇడ్లీ వాటికంటే ఇలా దిబ్బరొట్టె చేసి ఇస్తే మాత్రం ఇష్టంగానే తింటారు. ముందే చెప్తున్నానండి, లావుగానే వస్తాయి ఇవి, సన్నంగా రావు. సో మీరు సింపుల్గా ఇట్లా లైట్గా స్ప్రెడ్ చేయండి, గట్టిగా స్ప్రెడ్ చేయకండి. స్ప్రెడ్ చేసేటప్పుడు మాత్రం ఆనియన్స్ కూడా ఉంటాయి కదా, కొంచెం చూసి స్ప్రెడ్ చేసుకోండి ఆనియన్స్. సేమ్ అదే ప్రాసెస్లో ఆయిల్ వేసేసి కొంచెం వేగినాక గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినాక తిప్పి వేసేయండి. తిప్పివేసి మళ్ళీ అటు సైడ్ కూడా ఒక 2-3 మినిట్స్ బాగా ఉడకనివ్వండి, అంటే అదే కాగనివ్వండి పెనం మీద. ఇదే ఇప్పుడు తిప్పి వేసుకొని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా కాగనివ్వండి. బిగినర్స్ కోసమేనండి ఇది ఎక్స్ప్లెయిన్ చేసేది. ఇంత స్లోగా ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అంటే, వాళ్ళు తెలుసుకుంటారని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. తిప్పి వేసాక మంచి ఈ గోల్డెన్ కలర్ మంచిగా టేస్ట్ వస్తుందండి. బాగా కాగి ఉంటుంది, మంచి టేస్ట్, అంటే మంచి టేస్ట్ వస్తుంది. ఈ రెండో పక్క కూడా ఇలానే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినాక తీసి సర్వ్ చేసుకోవడమేనండి. మంచి టేస్ట్ ఉంటుంది. ఇంట్లో పల్లి చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇద్దరికి మంచిగా పెట్టేసుకొని ఇద్దరు తినేయచ్చండి. మీకు కనుక ఇన్ఫర్మేషన్ నచ్చితే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రెసిపీ నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.